Telangana Assembly on GHMC. Let's have a look on it. ఏ రకంగానైతే మున్సిపాలిటీ కనబడుతుంది తప్పకుండా హైదరాబాద్ వస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. దీన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న అధ్యక్ష ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చినందుకు. అధ్యక్ష రెవెన్యూ యాక్ట్ గురించి ఒకసారి మాట్లాడాలి అధ్యక్ష, ఎందుకంటే దాని యొక్క ప్రభావం దాని ఫలితాలు అనుకుంటాను అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ధరణి పోర్టల్ గ్రేటర్ హైదరాబాద్ లో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయాన హైదరాబాద్ గురించి చెప్పినప్పుడు అధ్యక్ష మేము ఆశ్చర్యం అధ్యక్ష. సుమారు గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే 24,90,000 సుమారు అంటే 25 లక్షల ప్రాపర్టీస్ అంటే నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రికార్డ్ అయినాయి అధ్యక్ష. దాంట్లో 16,58,000 ప్రాపర్టీస్ అంటే ఇల్లు కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అసలు అయినాయి అధ్యక్ష, అంటే ట్యాక్సెస్ ఉన్నాయండి. అంటే మిగతా అంటే ఈ 25 లక్షలకి వెళ్ళి 16,50,000 తీసేస్తే 8,50,50,000 ఇండ్లు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి అన్అసెస్డ్ అంటే ఎలాంటి ఒక అసెస్ లేకుండా ఎలాంటి ట్యాక్స్ నంబర్ లేకుండా ఉన్నాయి. అంటే ఈ 8,50,50,000నే పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, దళితులు, ముస్లింలు వారి యొక్క దయనీయ పరిస్థితుల్లో ఈరోజు జీవితం కొనసాగిస్తారు అధ్యక్ష. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఈ యొక్క రికార్డింగ్ నడుస్తుంది, ధరణి పోర్టల్ ఎన్రోల్మెంట్ నడుస్తుంది అధ్యక్ష. నిన్ననే అంటే రోజువారీగా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం, గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు రెగ్యులర్ గా మాట్లాడిన మీటింగ్ లో ఈ ధరణి పోర్టల్లో దగ్గరుండి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ధరణి పోర్టల్లో పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆస్తులని మీరు ఆన్లైన్ చేపియండి, వారికి వివరించండి, వారికి చైతన్యపరచండి అని చెప్పినప్పుడు వారికి ఈ యొక్క కొత్త ధరణి పోర్టల్ ద్వారా వచ్చే లాభాల గురించి చెప్తా ఉంటే అధ్యక్ష చాలా సంతోషం వ్యక్తం చేస్తారు అధ్యక్ష. అంటే ఒక ఉదాహరణకి నిన్ననే జిహెచ్ఎంసీ అధికారులందరము, నేను అక్కడ స్థానిక కార్పొరేటర్ అందరం కూడా రంగారెడ్డి నగర్ డివిజన్ ని గురుమూర్తి నగర్ వెళ్ళాం అధ్యక్ష. ఆ బస్తీ ఎప్పుడు పడ్డది అధ్యక్ష? నేను పుట్టినప్పుడు పడ్డ బస్తీ అధ్యక్ష. అది 1977లో ఏర్పాటైన బస్తీ అధ్యక్ష. అది అధ్యక్ష అప్పటి నుంచి ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. మా తండ్రి గారు సర్పంచ్ అధ్యక్ష. ఈ 42 సంవత్సరాలలో పట్టాలు వచ్చినాయి, వాళ్ళకి అన్ని మౌలికమైన సదుపాయాలు ఉన్నాయి. కానీ అధ్యక్ష ఇల్లు అమ్మాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ కాదు, ఏదైనా లోన్ కావాలంటే ఆ పట్టా బ్యాంకులో పెడదామంటే బ్యాంకులో లోన్ రాదు, పిల్లల చదువు కోసానికి మనం ఇంకేమైనా కుల పెడదామంటే పనికిరాదు. సరే వాళ్ళ ఇంట్లో పిల్లలు 2-3 ఉంటే పార్టీషన్ చేద్దామంటే చేయనీకి రాదు. పక్క సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలి, డబ్బులు ముడుపు చెప్పాలి, ఇబ్బంది పడాలి. కానీ ఈరోజు ప్రజలకు వెళ్ళి చెప్తే అధ్యక్ష మీకు సంపూర్ణంగా పట్టా రాబోతా ఉన్నది, పట్టాతో పాటు ఈరోజు మెరూన్ కలర్ పాస్బుక్ రాబోతా ఉంది, పాస్బుక్ లో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఇండ్లు రాబోతా ఉన్నాయి, మీరు ఇవన్నిటి కూడా రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీరు పార్టిషన్ చేసుకోవచ్చు, మీరు గిఫ్టెడ్ చేసుకోవచ్చు, బ్యాంక్ లో తీసుకోవచ్చు. అంటే ఈరోజు 42 సంవత్సరాలున్న మా దరిద్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీరబోతారని చెప్పి సంతోషం వ్యక్తమైన సంగతి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్న విషయం. దానికి నిజంగా కూడా ఈరోజు యావత్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అమలుతున్నా అంటే పేద ప్రజల తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, పురపాలక శాఖ మంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ ఆస్తుని అనుభవించలేని పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. ఇలాంటి ఒక యాక్ట్లు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి రోజు రోజుకి వారి జీవితాలు బాగుపడాలా, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలా, వారు ఆత్మ గౌరవంతో బ్రతకాలా. అంటే 40-50 సంవత్సరాల బస్తీవాసులు ఉండవద్దు. వీళ్ళున్న వాళ్ళందరూ కూడా పేదలు. ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలుసు, అడ్డగుట్ట కానీ, జగిరిగుట్ట కానీ, పార్సిగుట్ట కానీ గుట్టలలో ఉండేదంతా కూడా పేద ప్రజలు. వీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, వారి ఆత్మ గౌరవంతో బ్రతకాలని చెప్పి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఈరోజు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్ట సవరణ ద్వారా కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మీకు మనవి చేస్తున్న అధ్యక్ష. చివరిగా అధ్యక్ష మరి ఈ యొక్క వార్డ్ కమిటీస్ గురించి ప్రజలను భాగస్వాములు చేస్తూ మరి యూత్ కమిటీస్, సీనియర్ సిటిజన్ కమిటీస్, అదేవిధంగా ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి మరి కల్పించిన గౌరవ కమిటీస్, అదేవిధంగా మహిళల కమిటీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. చాలా 25 మంది ఒక్క కమిటీ ద్వారా అంటే సుమారు 100 మంది ఒక డివిజన్ ఎదురు అధ్యక్ష. చాలా సంతోషం. గతంలో కూడా మరి గౌరవ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మరి నియోజకవర్గాల వారిగా మననగరణ కార్యక్రమం పెట్టి స్థానికంగా ఉన్నటువంటి సంక్షేమ సంఘాల వారిని భాగస్వాములు చేసి అభివృద్ధి చేసేటువంటి ఫలితాలు ఎంతో బ్రహ్మాండంగా వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క 4 కమిటీలలో కూడా ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ కూడా మనం చాలా మటుకి కమిటీస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. ఇంకా కూడా పెంచాలి. అంటే అధ్యక్ష
అంటే ఈ స్లమ్ ఫెడరేషన్ లో కొంచెం ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. కాలనీలలో మరి రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీస్ ఉంటున్నాయి, అక్కడ సీనియర్ సిటిజన్ కమిటీస్ ఉంటున్నాయి. ఈ స్లమ్ ఫెడరేషన్స్ లో కూడా తప్పకుండా కమ్యూనిటీ హాల్స్ ని అక్కడ ఎట్లయితే మనం బస్తీ దవాఖానాలు చాలా డివిజన్లో 2 ఏర్పాటు చేసాం అధ్యక్ష. అక్కడక్కడ మనకు ఉన్నటువంటి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడక్కడ సీనియర్ సిటిజన్స్ కి కూడా ఈ ఒక చిన్న కమ్యూనిటీ హాల్కి ఏర్పాటు చేసినట్టయితే, ఎందుకంటే అధ్యక్ష ఈరోజు పనులన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే యువకుల కన్నా మహిళల కన్నా ఈరోజు సీనియర్ సిటిజన్స్ చాలా సేవలు అందిస్తుంది అధ్యక్ష. అంటే ప్రత్యక్షంగా చూస్తున్నారు ప్రభుత్వం చేపట్టే మంచి పథకాలు కానీ ప్రజల సాధకవాదాలు కానీ వారు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి వారిని కూడా మనం దీనిలో అంటే వారికి కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కొంచెం 5 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ కార్యాలయాలు ఆధునీకరించవచ్చు. అక్కడ వాళ్ళు కూర్చోడానికి లైబ్రరీస్ ఆల్రెడీ ఉన్నాయి అధ్యక్ష. గ్రేట్ హైదరాబాద్ నగరంలో చాలా ఉన్నాయి. గతంలో మరి మంత్రి గారు ఉన్నప్పుడు మన సుమేష్ కుమార్ ఉన్నప్పుడు అప్పుడు ఏర్పాటు చేశారు అక్కడ సీనియర్ సిటిజన్స్. అప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇంకా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేసుకుంటూ మరి మహిళా సాధికారిత గురించి కూడా మరి చెప్పారు. అది కూడా 50% ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తా ఉంది. మరి ఈ యొక్క గ్రీన్ కవర్ గురించి అధ్యక్ష ఈరోజు సాక్షాత్ మన భారతదేశం మన క్యాపిటల్ మన ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీలోనే ఈరోజు రోజుకు వార్ రూమ్స్ పెట్టుకుంటారు అధ్యక్ష. ఆక్సిజన్ లెవెల్స్ ఎన్నున్నాయి, తగ్గుతుందేమో అంటే అంత దుర్భర పరిస్థితి ఈరోజు మన అంటే బాధాకరమైన విషయం అధ్యక్ష. అలాంటి పరిస్థితులు రేపు భవిష్యత్తులో హైదరాబాద్ రావద్దని చెప్పి మరి 10% గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసేందుకు కూడా నేను ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క చట్ట సవరణలో మరి అవన్నీ కూడా సవరణలు చేస్తున్నందుకు ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా మరి సభ దృష్టికి తీసుకొస్తూ మరి చట్ట సవరణల ద్వారా తప్పకుండా ప్రజలకు మంచి ఫలితాలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జిహెచ్ఎంసీ చట్టము 1955లో అప్పటి ప్రజల కోసము అప్పటి అవసరాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రాను రాను కాలం మారింది, మనుషులు మారిండ్రు, హైదరాబాద్ నగరము శరవేగంగా అభివృద్ధి చెందింది అన్ని రంగాల్లో. అయినా పాత బూజుపట్టిన చట్టాలనే ఈరోజు కూడా నడిపించడం వల్ల చాలామందికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుండ్రు. కానీ తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఈ చట్టాలను సవరించి ప్రజలకు దీని నుంచి విముక్తి కల్పించి సులువైన మార్గాల్ని ప్రజలకు అందించి ఏ డిపార్ట్మెంట్ పైన ఆ డిపార్ట్మెంట్లో జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లో అన్ని పనులు సులభంగా జరగాలన్న ఉద్దేశంతో కొన్నిటికి కొత్తదనాన్ని జోడించి ఈరోజు సవరించడం నిజంగా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉదాహరణకు మొన్ననే తెలంగాణ బీపాస్ అని చెప్పేసి అసెంబ్లీ సమావేశంలో చట్టాన్ని దాన్ని పాస్ చేపించి ప్రజలెవరు కూడా బిల్డింగ్ పర్మిషన్ కోసము జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మరి బ్రోకర్ల చుట్టూ తిరగకుండా తమ ఇంట్లోనే ల్యాప్టాప్లో వండుకుంటూ ల్యాప్టాప్లోనే ప్లాన్ సబ్మిట్ చేసి మరి టెలిఫోన్ కానీ ల్యాప్టాప్లో కానీ సబ్మిట్ చేసే విధంగా చాలా సులువైన మార్గాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన జిహెచ్ఎంసీలో ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా మాకందరికీ చాలా గర్వకారణం అధ్యక్ష. అలాగే ఇప్పుడు చేసిన చట్ట సవరణలో 50% మహిళలకు చేయడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, మహిళలు ప్రతి రంగంలో పురుషులతో సమానంగా పోటీ పడినప్పుడే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అది గ్రహించే ఈరోజు 2 టర్ములు ఖచ్చితంగా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు 2 టర్ములు తీసుకురావడం చాలా సంతోషం అధ్యక్ష. 1 టర్మ్ గతంలో ఉండేది అధ్యక్ష. 1 టర్మ్ ఉంటే అధ్యక్ష ఏముంటుందండి అధ్యక్ష, ఒక బాధ్యత ఫీల్ కాకపోతుండే అధ్యక్ష. ఈ టర్మ్ మాకుంటుంది రిజర్వేషన్, మేము కార్పొరేటర్ కన్నా ఏదో ఎన్నికైనాము, మరి వచ్చే టర్మ్ మాకు ఉంటుందో ఉండదో అని చెప్పి ఒక అభద్రతాభావం ఉంటుండే. కాబట్టి సేవ మీద ఫోకస్ చేయకుండా ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేసుకుంటూ సరైన సర్వీసు ప్రజలకు అందించకపోయేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉంటే ఎవరైనా సరే అధ్యక్ష, ఎన్నికైనా చట్టసభలకు ఎన్నికైనా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా అధ్యక్ష వాళ్లకు సిస్టమ్ గురించి అవగాహన కానీ కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఈ 3 నుంచి 4 సంవత్సరాలు సిస్టమ్ గురించి అవగాహన అయిపోయేకే టర్మ్ దగ్గర పడుతుంది, ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఒక 10 సంవత్సరాలు 2 టర్ములు ఉంటే కనీసం సిస్టమ్ మీద అవగాహన చేసుకొని మిగతా కాలాన్ని తమ అభివృద్ధి కోసం బాగా కేటాయించి ఆ ఏరియాని పగడ్బందీగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది చాలా గొప్ప విషయం అధ్యక్ష. అలాగే ఈరోజు పచ్చదనం
మీకందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష, భారతదేశంలో కాలుష్య కొరలు చిక్కుపోతుంది. అనేక రకాల రుగ్మతలు ఈ కాలుష్యంతో వస్తున్నాయి. అనేక మంది పౌరులు ఈ కాలుష్య కొరలు చిక్కుకుపోయి అనేక రకాలుగా సతమతం అవుతూనే ఉన్నారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలుష్యానికి పగడ్బందీగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు అగ్రెసివ్గా దీన్ని అరికడదామని చెప్పి ముందుకొచ్చిన సందర్భాలు లేవు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు హరితహారం కార్యక్రమం పేరిట రాష్ట్రం మొత్తము విస్తృతంగా మొక్కలు నాటించి గత 5 ఏళ్ల నుంచి ఈ 6వ సంవత్సరానికి అడుగుపెట్టాము. ఈ 6 సంవత్సరాల్లో దాదాపు 5 నుంచి 6% ఈ రోజు గ్రీన్ బెల్ట్ మన రాష్ట్రంలో పెరిగిందంటే అధ్యక్ష కేవలం మన ముఖ్యమంత్రి గారు ఘనతే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. దీన్ని 5 నుంచి 6% ఇప్పటి వరకు జరిగింది అధ్యక్ష. కానీ రాబోయే ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకా ఉధృతంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని కనీసం ఒక 15% కన్నా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న అధ్యక్ష. యాక్ట్లో పొందుపరిచి ఖచ్చితంగా ప్రతి వార్డులో ఒక గ్రీన్ బెల్ట్ గ్రీన్ కవర్ యొక్క సమగ్రమైన చిత్రాన్ని ఈ రోజు ఆ వార్డు కౌన్సిలర్ కానీ వాళ్ళ వార్డు మెంబర్లు కానీ అందించాలన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ఇంక్లూడ్ చేసిన చట్ట సవరణలో ఇంక్లూడ్ చేసి 10% దాన్ని ఖర్చు పెట్టాలని చెప్పేసి నిజంగా పెట్టడము చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఈ పద్ధతిని చూసుకుంటే పోతే అధ్యక్ష రేపు రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల లోపలనే మన రాష్ట్రం భారతదేశంలో గ్రీన్ కవర్లో నెంబర్ 1 అవుతుందని చెప్తానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. తద్వారా అనేక రుగ్మతల నుంచి అనేక డిసీజ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాలుష్య కోరల నుంచి తగ్గించే అవకాశం మనకు లభిస్తుంది అధ్యక్ష. మీకు అందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష, ఈ రోజు ఢిల్లీలో మహానగరంలో ఇప్పుడు కరోనా ఉంది, ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నాం అధ్యక్ష. కానీ కరోనా రాకముందుకే ఢిల్లీలో మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే కాలుష్యం 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 దాంతో ఆక్సిజన్ బార్లు ఏర్పడ్డాయి. మాస్కులకు అంతకన్నా ముందే పెట్టడం మొదలైపోయింది. ఈ రోజు ఢిల్లీలో ఆ పరిస్థితి ఉంది. రేపు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు రాదన్న గ్యారంటీ అయింది. కాబట్టి అందరూ కూడా ఈ దిశగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గ్రీన్ కవర్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండే, మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్న అధ్యక్ష. ఇప్పటి వరకు హైదరాబాద్లో కొన్ని వేల ఎకరాలలో ప్లాంటేషన్ చెట్లు నాటే అవకాశం ఉండే అధ్యక్ష. కానీ ఇది ఎవరు కూడా కనిపెట్టలేకపోయినారు అధ్యక్ష. మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. బిహెచ్ఈలు అనుకోండి, ఐడిఎల్ అనుకోండి, మరియు ఇంకా బీడీఎల్ అనుకోండి, లేకపోతే మా దగ్గర ఉదాహరణకు అధ్యక్ష మేము బాగా పరిశోధించి వెతికి మా దగ్గర దాదాపు ఒక 1000 ఎకరాల పైన మేము దాన్ని ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ఈ 1000 ఎకరాల్లోకి ఇలా మొక్కలు నాటితే మా ప్రాంతం అంతా కూడా దాని ఎఫెక్ట్ కూడా కనీసం ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్ కూడా దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మా దగ్గర చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు జిఎస్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాదాపు 200 ఎకరాలు 280 ఎకరాలు ఉంది అధ్యక్ష. అలాగే క్రీడా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దాంట్లో దాదాపు 700 ఎకరాలు మనకు ల్యాండ్ మిగిలి ఉంది. అలాగే 2 రేడియో స్టేషన్లు ఉన్నాయి. ఆ 2 రేడియో స్టేషన్లో దాదాపు 100 ఎకరాల స్థలం ఉంది. అలాగే ఒక వాటర్ వర్క్స్ ఆఫీస్ ఉంది, దాదాపు 64 ఎకరాల ఆఫీస్ ఉంది. ఈ విధంగా ఒక 1000 ఎకరాల వరకు ప్లాంటేషన్ చేసే అవకాశం మా దగ్గర ఉంది అధ్యక్ష. ఈ విషయాన్ని గ్రహించి కేటీఆర్ గారు స్వయంగా ఈసారి హరితహారం కార్యక్రమంలో ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్న కంపెనీలలో కానివ్వండి, ఇటువంటి ఓపెన్ స్థలాల్లో కానివ్వండి, మొత్తం కూడా మియావాకి పద్ధతిలో మొక్కలు నాటిస్తే ఒక డెన్స్ ఫారెస్ట్ ఏర్పడుతుంది, ఒక గ్రీన్ కవర్ ఏర్పడుతుంది. తద్వారా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ పుష్కలంగా లభ్యమవుతుంది, కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది, వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది, విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అధ్యక్ష. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తారని చెప్పి మనవి చేసుకుంటూ, అలాగే వార్డు కమిటీల అధ్యక్ష, ఈరోజు వార్డు కమిటీలు నిజంగా 25 మంది ఉండడం వల్ల ఒక వార్డుకు ప్రతి కమిటీలో ఒక 25 మంది, యూత్ కమిటీలో 25 మంది, మహిళా కమిటీలో 25 మంది, సీనియర్ సిటిజన్ కమిటీ 25 మంది, అలాగే ఎమ్యూనిటీస్ కమిటీ 25 మంది. ఈ 25 మంది ఉండడం వల్ల అభివృద్ధి అనేది ఒక చక్కటి అవగాహనతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీకు అందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష, చాలా మంది కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ
ఆ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాల విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అధ్యక్ష. అది ఏమంటే మా ప్రాంతానికి పోనీకి రోడే లేదు, మా ప్రాంతానికి కనీసం మొత్తం బురదమయమైపోయింది. ఫస్ట్ అయితే మాకు రోడ్ వేయమని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఒత్తిడి తీసుకొస్తారు అధ్యక్ష. పాపం కార్పొరేటర్లు కొంతమంది ఆ ఒత్తిడికి బెండ్ కావాల్సి వస్తారు అధ్యక్ష. కానీ ఇక్కడ కమిటీలు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భంలో ఉన్న ఫెసిలిటీస్ అంటే రోడ్డు, మన డ్రైనేజు, వాటర్, ఈ రెండు సక్రమంగా ఉన్నాయా లేవా, మరి వర్షం నీరు పడితే స్టామ్ వాటర్ డ్రైన్ సరిగ్గా ఉందా లేదా, అలాగే సివేజ్ లైన్ సక్రమంగా ఉందా, మంచినీటి సదుపాయం కోసం వాటర్ లైన్ సక్రమంగా ఉందా, ఈ 3 సదుపాయాలు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే రోడ్డు వేసుకుంటే 10 కాలాల పాటు ఆ రోడ్డు మనకు ఉంటుంది అధ్యక్ష. కానీ ఒత్తిళ్ల వల్ల, అక్కడ ఉన్న ప్రెషర్ వల్ల, కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్ల మనం ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా చేయకుండా మొట్టమొదట రోడ్ వేస్తాం సౌకర్యం కోసం, దాని తర్వాత వాటర్ లైన్ కోసం ఒకసారి రోడ్డు బలపడతాం, మళ్ళా రోడ్ వేస్తాం, మళ్ళా డ్రైనేజ్ లైన్ కోసం రోడ్డు బలపడతాం. ఈ విధంగా వర్షం నీళ్ళ కోసం ఒకసారి రోడ్డు బలపడటం వస్తుంది. ఈ విధంగా ప్రజాధనం చాలా దుర్వినియోగం అయిపోతుంది అధ్యక్ష. ఈ వార్డు కమిటీలు ఉండడం వల్ల ఇందులో అన్ని రకాల ప్రజలు, అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, వర్క్ చేసే వాళ్ళు, మహిళలు, స్లమ్స్ లో ఉన్న వాళ్ళందరినీ సమన్వయపరిచి ఒక కమిటీ చేసి మీ ప్రాంతానికి ఏది ముఖ్యం, మీ ప్రాంతంలో మొట్టమొదటి ఏం కావాలి, మరి మీ ప్రాంతంలో సదుపాయాలు ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ పోదాం, మనకు వచ్చే బడ్జెట్ ఇది, ఈ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఏది, మొదట అక్కడ ఖర్చు పెడదాం, దాని తర్వాత మిగతా చూసుకున్నామని చెప్పేసి ఒక సమన్వయం చేసుకుని ఒక అద్భుతమైన ప్రగతిని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో చూపెట్టే అవకాశం ఈ వార్డు కమిటీల ద్వారా వస్తుందని అధ్యక్ష. కాబట్టి ఈ వార్డు కమిటీల వాళ్ళకి నాదొక్క సూచన, గౌరవనీయ మంత్రివర్యులకు నాకు సూచన ఏంటంటే, వార్డు కమిటీల వాళ్ళకందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రాంతంలో డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, స్టామ్ వాటర్ లైన్స్ ఉన్నాయా లేవని చూసుకోవాలి. దాని తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమం చేయాలి. ఇందుకు దానికి సంబంధించిన వాటర్ వర్క్స్ అధికారులను కానివ్వండి, అక్కడ ఉన్న ట్రాన్స్కో అధికారులను కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని ఒక ప్రోగ్రాం చేసుకొని పోతే బాగుంటుందని అధ్యక్ష మనవి చేసుకుంటూ, గౌరవ మంత్రివర్యులు దీనికి అనుసంధానంగా ఈ సర్కార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే కేబుల్ కానివ్వండి, వాటిని అన్నింటినీ కూడా సమన్వయపరిచే బాధ్యత, ఒక యంత్రాంగాన్ని, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ఒకసారి తవ్విన దాన్ని మళ్ళీ తవ్వకుండా సక్రమంగా మంచిగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇంతకుముందుకు నా సోదరుడు, నా తోటి సహచరుడు వివేకానంద గారు ధరణి పోర్టల్ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజంగా ధరణి పోర్టల్ ఒక అద్భుతమైన చట్టం అధ్యక్ష. ఈ రోజు ఎన్నో బస్తీలు హైదరాబాద్లో అధ్యక్ష, ఎన్నో బస్తీలు హైదరాబాద్లో ఎన్నో కాలంగా ఉంటున్నాయి. వాళ్ళకు ప్రభుత్వం మంచినీళ్ళు ఇచ్చింది, వాళ్ళు నివసిస్తుండ్రు, లైట్ బిల్లు ఉన్నది, అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ వాళ్ళకు హక్కు లేదు అధ్యక్ష. వాళ్ళకు హక్కు లేకపోవడం వల్ల రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తలేదు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష మీకు 2-3 కాలనీల విషయం చెప్తా అధ్యక్ష. మా దగ్గర అధ్యక్ష 1975లోనే కాలనీలు అయిపోయినాయి అధ్యక్ష. బిఎన్ రెడ్డి నగర్, ఎస్కేడి నగర్, వైదేహి నగర్, మరియు శ్రీరామ్ నగర్, సాగర్ కాంప్లెక్స్, సాయి నగరు, బాలాజీ నగరు, ఇట్లా అనేక కాలనీలు ఉన్నాయి. జనార్దన్ రెడ్డి నగరు మరియు రాజిరెడ్డి నగరు, ఇలా అనేక కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ కాలనీలన్నీ కూడా 1970-80లో అప్పుడు వెలిసినాయి అధ్యక్ష. అప్పుడు వెలిసినప్పుడు అప్పుడు ఆ ఎంఆర్ఓ గారు ఈ కొనొచ్చు అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇస్తేనే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుక్కొని సొసైటీలుగా ఫామ్ చేసుకొని మరి ప్లాట్లు అమ్ముకొని ఉద్యోగస్తులకు మరి వీళ్ళకు ప్లాట్లు అమ్ముకొని ఈ రోజు అక్కడనే మున్సిపాలిటీ, అప్పట్లో మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చింది, హుడా పర్మిషన్స్ ఇచ్చింది. హుడా పర్మిషన్స్ ఇచ్చి మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి ఇది జెన్యూన్ ల్యాండ్ అని చెప్పేసి పాపం కొనుక్కున్నారు. కొనుక్కున్నాక అకస్మాత్తుగా 1997లో అప్పట్లో రెవెన్యూ అధికారులు వీటి ఓఆర్సీ క్యాన్సిల్ చేసినాము, ఈ ఓఆర్సీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయపడి ఓఆర్సీ అయితే క్యాన్సిల్ చేసింది, కానీ ఇది ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రజలకు తెలియజేయాలి అధ్యక్ష. ప్రభుత్వంలో ఓఆర్సీ క్యాన్సిల్ చేసిన ఉన్నది, కానీ ఓఆర్సీ క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటంటే ప్రజలకు తెలియజెప్పాలి, ఇది ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, మీరు ఎవరు కూడా ఇంట్లో ప్లాట్లు కొనకండి, కొంటే చట్టవిరుద్ధం అవుతుందని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా 1997లో ఓఆర్సీ క్యాన్సిల్ చేసిండ్రు. ఓఆర్సీ క్యాన్సిల్ చేసినాక 2008 సంవత్సరం దాకా మొద్దు నిద్రపోయింది అధ్యక్ష. అప్పటి ప్రభుత్వాలు మొద్దు నిద్రపోయి దీన్ని పట్టించుకోకపోవడం వల్ల అనేక క్రయ విక్రయాలు జరిగిపోయినాయి. అనేక రకంగా ఒక్క నిమిషం అధ్యక్ష,
అనేక రకాలుగా ఇల్లు కట్టుకున్నారు, అనేక రకాలుగా పర్మిషన్లు ఇచ్చిండ్రు. అకస్మాత్తుగా 2008 సంవత్సరాల్లో 22A యాక్ట్ అని పెట్టేసేసి ఈరోజు ప్రభుత్వ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ చేయబడదు, ఇది ప్రభుత్వ ల్యాండ్, మీకు పర్మిషన్ ఇవ్వబడదని చెప్పేసి దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టింది అధ్యక్ష. నేను ఎక్కువ టైం తీసుకున్నా, 2 నిమిషాలు తీసుకుంటా అధ్యక్ష. ఇలా రంగారెడ్డి జిల్లాలో 26,000 ఎకరాలకు ఈ విధంగా పర్మిషన్స్ అడ్డంకులు పెట్టేసేసి ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా అట్లా ఆపి పెట్టేసి ఈ రోజు వరకు అధ్యక్ష ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. 26,000 ఎకరాల ప్రభుత్వ భూమిని పెట్టిండ్రు, 2600 గజాలు కూడా ప్రభుత్వం మా ల్యాండ్ అని చెప్పి ఫెన్సింగ్ చేయలేకపోయింది అధ్యక్ష. అదొక నష్టం అధ్యక్ష. ప్రభుత్వం ఇందులో విఫలమైపోయింది అధ్యక్ష. అలాగే పర్మిషన్ పెరగడం, ఈ 26,000 ఎకరాలలో బిల్డింగ్లు ఇట్లా కడితే ఆ బిల్డింగ్ ఫీజు రూపేణా హైదరాబాద్ GHMCకి కనీసం ఒక 1000 కోట్లు వస్తాయి అధ్యక్ష. కానీ ఏ ఒక్క బిల్డింగ్ పర్సన్ కూడా బిల్డింగ్ ఫీజు కట్టలేకపోయింది అధ్యక్ష. ఎందుకంటే పర్మిషన్ లేదు, చట్టపరంగా ఫీజు కట్టే అవకాశం లేదు, కాబట్టి ఇల్లీగల్గా కట్టుకుంది అధ్యక్ష. అంటే ఇల్లీగల్గా కట్టుకున్నప్పుడు ఏ ఒక్క బిల్డింగ్ను కూడా ఆపలేకపోయినారు. వీటిలో సంపూర్ణంగా 95% బిల్డింగ్లు వచ్చేసినాయి, కానీ ₹1 ఫీజు కూడా మన GHMCకి రాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రభుత్వం ఇక్కడ కూడా విఫలమైపోయింది అధ్యక్ష, ఇక్కడ కూడా విఫలమైపోయింది. కాబట్టి అధ్యక్ష, ఈ 26,000 మంది ఎకరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబకులు, బీద మరియు దిగువ మధ్యతరగతి కుటుంబకులు అన్ని రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, అన్ని రకాల అవస్థలు పడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళ ఇబ్బందులు తీర్చడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. కేవలం మన ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ ఇబ్బందుల్ని గ్రహించి ఇది కేవలం GHMCకే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటిలో ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న వారంతా కూడా పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, మరి మధ్యతరగతి కుటుంబీకులు. కాబట్టి వీటి నుంచి విముక్తి జరిపియాలి, వీళ్లకు విముక్తి కల్పించాలి, వీళ్లకు పట్టాలు ఇవ్వాలి, వీళ్లకు లేకపోతే పర్మిషన్లు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఎంతో కసరత్తు చేసి దాదాపు 1.5 year నుంచి దీని ఇంకా కూడా డీటెయిల్గా కసరత్తు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా విముక్తి కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అడుగేస్తున్నందుకు నిజంగా ప్రజలందరూ తరఫుకెళ్ళి నేను ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష. ఇది తొందరలో సాల్వ్ అయిపోతుంది. ప్రజలకున్న కష్టాలన్నీ కూడా దీని ద్వారా సమస్తం కూడా వెళ్ళిపోతాయి. తద్వారా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ పర్మిషన్ దొరుకుతాయి, రిజిస్ట్రేషన్ లేని ఇబ్బంది పడుతున్న అందరికీ రిజిస్ట్రేషన్ దొరుకుతుంది. ఇది ఒక అద్భుతమైన చట్టం అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని చట్టం మన రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభమైంది, తొందరలో అమలు కాబోతుంది. దాని యొక్క ఫలితము, దాని యొక్క ఫలము ఈ ప్రజలు అనుభవించబోతున్నారు అధ్యక్ష. కావున ఈ చట్టాలన్నిటి కూడా ఇట్లా అనేక రకాల చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి ప్రజలకు ఉపయోగపడే చట్టాలలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి ఇంకా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మీరందరూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డిస్కషన్ ఇస్ ఓవర్. మినిస్టర్ గారు రిప్లై. అధ్యక్ష, గౌరవ సభ్యులు బలాలా గారు, తర్వాత మాధవరం కృష్ణారావు గారు, బట్టి విక్రమార్క గారు, వివేకానంద్ గారు, సుధీర్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ముఖ్యంగా ముందుగా గౌరవ సభ్యులు బలాలా గారు ఈ వార్డు కమిటీలు ఎట్లా వేస్తారు, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగినారు అధ్యక్ష. వార్డు కమిటీల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉంది అధ్యక్ష. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేదానికి, టు ఇంప్రూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్, టు ఎన్ష్యూర్ దట్ దే పార్టిసిపేట్ మోర్. ఎందుకంటే నగరాల్లో జనరల్గానే ప్రజల పార్టిసిపేషన్ మనం ఓటింగ్ ప్రక్రియను చూసినా కూడా చాలా తక్కువగా ఉంటాం. అట్లా కాకుండా మరి పట్టణ పరిపాలనలో, పురపాలనలో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచి వారికి కీలక పాత్ర కల్పించినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంతకుముందు నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్టు 4 రకాల కమిటీల అధ్యక్ష. యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, ఎమినెంట్ సిటిజన్ కమిటీ, ఈ 4 రకాల కమిటీలు వేసి దే విల్ బి మీటింగ్ once every 3 months అధ్యక్ష. They have to meet once every 3 months, and whatever advice they offer, that will be tabled in the council also, Adhyaksha. That will be also discussed at the council's level. And if there are any important suggestions that can be taken up, important advices that can be taken up, they will be taken up. इंदुलो एट्ला जेस्तार अन्नारू. Again, इसके बारे में रूल्स इश्यू करेंगे. मैं आपको वादा करता हूं, इसमें कोई अंडरमाइन करने की कोई कोशिश हमारी तरफ से नहीं है. कॉर्पोरेटर को अंडरमाइन करने की कोई कोशिश हम नहीं करेंगे, क्योंकि इलेक्टेड रिप्रेजेंटेटिव को अंडरमाइन करने से डेमोक्रेसी खुद वीकन हो जाती है. तो इसलिए हम
पूरी कोशिश करेंगे कि वॉट एवर role will be given to ward committees. It will be advisory and it will also be supplementing and complementing the efforts of the elected representatives. दूसरा आपने बात किया BRS के बारे में. BRS आप तो जानते हैं बलाला साहब, 1,13,000 से ज्यादा एप्लीकेशन BRS में मिले थे हमें. उसमें से लेके पूरा वेरिफिकेशन कंप्लीट हो गया और शॉर्टफॉल जहां कहीं भी था वो इंफॉर्मेशन भी दिया गया एप्लीकेंट को. बट हुआ है कि हाईकोर्ट की तरफ से एक स्टे आ गया और हाईकोर्ट में भी हमारे प्रिंसिपल सेक्रेटरी साहब ने जाकर रिप्रेजेंट किया कि ये बहुत अहम है, इसको जल्द से जल्द वेकेट किया जाए. कोशिश पूरी तरह से हमारी तरफ से जारी है कि जल्द से जल्द स्टे वेकेट किया जाए और जितना ज्यादा हो सकता है उतना ज्यादा BRS जल्द से जल्द करके रिलीफ देने की कोशिश करेंगे. इसके बारे में गवर्नमेंट बहुत सीरियस है और जैसा आपने कहा 100% इसको भी, जैसे LRS अभी चल रहा है 12 लाख से ज्यादा एप्लीकेशन मिल चुका है, तो इसमें भी BRS में भी जल्द से जल्द स्टे वेकेट करवा के हाईकोर्ट को पूरी तरह से गवर्नमेंट का स्टैंड बता के हम आगे बढ़ेंगे. బట్టి విక్రమార్క గారు మన్నించాలి కృష్ణారావు గారు రిజర్వేషన్ల విషయంలో స్వాగతించారు. వారి ఒక్క నియోజకవర్గంలోనే 1500 కోట్ల పైచిలకు రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం. అదే రకంగా వారు వార్డు కమిటీలు ఇంకా నంబర్ పెంచినా తప్పేం లేదన్నారు అధ్యక్ష. తప్పకుండా మరి ఇప్పుడు మనం గతంలో ఉన్నదాన్ని పెంచి 25 చేసుకున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కొత్త చట్టం తీసుకొచ్చేటప్పుడు మిగతా విషయాలు కూడా ఆలోచిస్తాం అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వార్డు కమిటీల మెంబర్ల ఎలక్షన్ ఎట్లా చేస్తారు, ఇందులో మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ వారి పాత్ర ఉంటుందన్నారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా చేస్తాం బట్టి గారు. ఇందులో ఒక పార్టీయో ఇంకో పార్టీయో చూడకుండా ఆ వార్డులో ఆ డివిజన్లో యాక్టివ్గా ఉండే NGOs ఉంటాయి, సీనియర్ సిటిజన్ సంఘాలు ఉంటున్నాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. అందులో అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్స్, రకరకాల వ్యక్తులు ఉంటారు అధ్యక్ష, స్లమ్ ఫెడరేషన్స్ అందరూ కూడా ఉంటారు. కాబట్టి బై డిఫాల్ట్ బై డెసిగ్నేషన్ కూడా కొందరికి ఇందులో అవకాశం వస్తుంది. ఉదాహరణకి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఏ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ కార్యకర్తలైనా కూడా వారికి ఇందులో అవకాశం వస్తుంది. కాబట్టి బై డెసిగ్నేషన్ చాలా మందికి ఇందులో ఆటోమేటిక్ అవకాశం వస్తుంది. దాంతో పాటు ఇంకా ఇతర గైడ్ లైన్స్ కూడా కొన్ని విడుదల చేస్తాము, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది. ఇందులో రాజకీయాల గురించి కానీ ఇంకోటి కానీ ఆలోచించడం లేదు. ఎందుకంటే ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు అభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేయాలి అనే సంకల్పంతో ఈ వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దే విల్ నాట్ ఇంట్రూడ్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కార్పొరేటర్ ఆర్ ద కార్పొరేషన్. దయచేసి ఆ విషయంలో వాళ్ళు అండర్మైన్ చేస్తారనే అపోహ వద్దండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై వారిచ్చే సూచనలు కానీ సలహాలు కానీ మనం కౌన్సిల్కి తీసుకెళ్లడానికి ఒక వెసులుబాటు కూడా ఇందులో కల్పించుకుంటా ఉన్నాం. మీరు రిజర్వేషన్ల అంశం ప్రస్తావించారు అధ్యక్ష. వారు 50% మహిళలకు రిజర్వేషన్ చేసిన దాన్ని స్వాగతిస్తూనే వారు బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష, వారికి నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఆర్టికల్ 243T ప్రకారం మనం చూసినట్టయితే మన GHMC యాక్ట్లో సెక్షన్ 5 క్లాస్ 2 సబ్ క్లాస్ B దాని కింద ఆల్రెడీ ఉందండి. 3వ వంతు రిజర్వేషన్ అంటే 33%, 33.33% రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తూ ఏదైతే ఆల్రెడీ GHMC యాక్ట్లో ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి యథాతథంగా బీసీల రిజర్వేషన్ కొనసాగుతుంది బట్టి గారు. ఇందులో ఏ అనుమానం కూడా లేదు, మీకు ఇందులో అనుమానం ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బట్టి గారికి నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. బీసీల విషయంలో రిజర్వేషన్ శాతం 33% ఉన్నప్పటికీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన కౌన్సిల్ మీరు చూసుకున్నట్టయితే 50% రిజర్వేషన్ మహిళలకు అన్నాం, కానీ 75కు మించి 4 పెట్టి 79 సీట్లలో మహిళల్ని గెలిపించింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే రకంగా బీసీల విషయంలో కూడా 33% రిజర్వేషన్ ఉన్నప్పటికీ 83 మంది బలహీన వర్గాల సోదరుల్ని మరి కౌన్సిల్కి పంపించింది కూడా, అంటే 66% దాదాపుగా ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా బట్టి గారు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు, వీఆర్ వెరీ క్లియర్. సో వీ విల్ మెయింటైన్ దట్. పాత GHMC యాక్ట్లో ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా మెయింటైన్ చేస్తాం. మీరు ఇతర నగరాల్లో కూడా తెప్పించినాం అధ్యక్ష, బెంగళూరు కానీ అదేవిధంగా ముంబై కానీ ఇంకా ఇతర చోట్ల కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ రిజర్వేషన్ ఎట్లా ఉందని. వీఆర్ ఇన్ కన్సిస్టెన్స్ విత్ ఆల్ అదర్ కార్పొరేషన్స్ అండ్ ఆల్సో ద ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా మీరు జనాభా దామాషం అని చెప్పారు, మీరంతా కూడా చెప్పారు. మీరు చెప్పిన దానిలో మిగతా విషయాల్లో మీరు స్వాగతించారు, ధన్యవాదాలు. ఇక వివేక్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ముఖ్యంగా వారు చెప్పింది మరి హైదరాబాద్ నగరంలో భూ సమస్యలు లేకుండా మరి భవిష్యత్తులో ఇటు BRS కానీ అటు LRS కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఈ ధరణి లాంటి నిర్ణయం వల్ల కానీ ఇటు స్ట్రక్చర్స్ కానీ అటు ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎలాంటి భూ తగాదాలు లేని రాష్ట్రం కావాలి, ఎలాంటి భూ తగాదాలు లేని మరి నగరం కావాలి. స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు పౌరులకు ఉండాలి. వారు రేపు వారసత్వంగా అందించేటప్పుడు కానీ క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఒక
స్పష్టమైన విధానంతో ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ని కూడా ధరణిలోకి పోర్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనలు చాలా విషయాలు చెప్పారు. సుధీర్ రెడ్డి గారు ముఖ్యంగా వారి ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివిధ కాలనీల సమస్య వారు ప్రస్తావించారు. వివేక్ గారు కూడా చాలా విషయాలు ఈ ధరణికి సంబంధించి వారి ప్రాంతంలో కూడా సూరారం లాంటి ప్రాంతంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, అసెంబ్లీ వేదికగా ఒక విషయం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు నోటరైజ్ ప్రాపర్టీస్ కానీ అదే రకంగా ఇతరత్ర మేము కొన్ని స్టడీ చేస్తా ఉంటే చాలా విచిత్రమైన విషయాలు ముందుకు వస్తా ఉన్నాయి అధ్యక్ష. జిహెచ్ఎంసీ చట్టంతో సంబంధం లేకపోయినప్పటికీ గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి దానికి ప్రతిస్పందనగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ ఈ స్థిరాస్తికి సంబంధించిన ఎలాంటి చిక్కులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని తొలగించి ప్రజలకు వారి స్థిరాస్తి మీద న్యాయబద్ధమైన హక్కు యాజమాన్య హక్కు కల్పించాలనే దృఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందులో ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని రకాలుగా పేదలకు హెల్ప్ చేయాలనుకునే మరి విషయంలో ఎన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సి వచ్చినా ఎన్ని చట్టాలు మార్చాల్సి వచ్చినా ఎన్ని రకాలుగా వారికి సహకరించాల్సి వచ్చినా తప్పకుండా దానికి సహకరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ విషయం చెప్పినా, వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ విషయం చెప్పినా వారు చెప్పిన మాట ఖచ్చితం అధ్యక్ష, వాస్తవం, అందులో అనుమానం లేదు. నేను కూడా అక్కడ మన నగరం అనే కార్యక్రమంలో ఎల్బీ నగర్ లో పాల్గొన్నాను, అక్కడ కుత్బుల్లాపూర్ లో కూడా పాల్గొన్నాను అధ్యక్ష. ఈ సమస్యలన్నీ కూడా ప్రజల నుండి మా దృష్టికి వచ్చినాయి. దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు సాల్వింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్. తప్పకుండా వాటిని పరిష్కరించి ప్రజలను తప్పకుండా సంతృప్తి పరుస్తామనే మాటను మరొకసారి మిత్రులందరికీ తెలియజేస్తూ మరి దాదాపుగా వారు లేవనెత్తిన అన్ని సందేహాలు అనుమానాలు నివృత్తి అయినాయని భావిస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా మరి బిల్లును పాస్ చేయించాల్సిందిగా మీ ద్వారా సభ్యులు కోరుతా ఉన్నారు. क्लैरिफिकेशन बलाला साहब. स्पीकर साहब, अभी जैसा मिनिस्टर साहब ने काफी तफसील से धरनी के बारे में बताया, मैं आपके जरिए उनसे ये भी पूछना चाहूंगा कि आप धरनी के अंदर जो लोग घरों के ऊपर जा रहे हैं वो लोग सोर्स ऑफ प्रॉपर्टी परचेज्ड और सोर्स ऑफ प्रॉपर्टी कहां से प्रॉपर्टी है ये सवाल कर रहे हैं. इसकी क्या जरूरत है? क्यों वो लोग पूछ रहे हैं कि कहां से प्रॉपर्टी है आपके पास? और उसके साथ ही साथ सुप्रीम कोर्ट की एक रूलिंग है कि आधार कार्ड का नंबर, आधार कार्ड आप वहीं यूटिलाइज कर सकते हैं जहां पर गवर्नमेंट कोई स्कीम के अंदर अवाम को बेनिफिट दे रही है. तो इसके अंदर आधार कार्ड का इतना कंपल्शन क्यों है? इसके अंदर गवर्नमेंट क्या बेनिफिट दे रही है जो आधार कार्ड नंबर ले रही है? और उसके साथ ही साथ पूरे फैमिली मेंबर्स के डिटेल्स पूछ रहे हैं. इसकी क्या जरूरत है पूरे फैमिली मेंबर्स की डिटेल्स की? ये अवाम के दिमागों के अंदर, अवाम के दिलों के अंदर एक खदशाहत है. ये मैं आपके जरिए मिनिस्टर साहब से कहूंगा कि इसके अंदर वजाहत पेश करें कि ये तमाम फैमिली मेंबर्स के नाम क्यों ले रहे हैं. और जो लोग बाहर है, कई लोग हैदराबाद में ऐसे जो बाहर है, उनके प्रॉपर्टीज वगैरह यहां पर लॉकर में रखे हुए हैं, तो उनका क्या होगा? उनके लिए क्या टाइम दिया जाएगा? वो कब लेकर आके, वो कब अपनी चीजें अपलोड करेंगे? और नोटराइज डॉक्यूमेंट के ऊपर अभी तक कोई स्टैंड क्लियर नहीं हुआ है. हमारे पास जहां पर पुराने शहर के अंदर 2,30,000 से ज्यादा ऑफिशियल असेसमेंट नंबर्स है, तो इसके हिसाब से हमारा हम ये मानते हैं कि 3.5 लाख से ज्यादा प्रॉपर्टीज है वहां पर, जिसमें से अब तक सिर्फ 50,000 लोग इसके अंदर अपलोड कराए हैं. तो इसको नोटराइज डॉक्यूमेंट के लिए और हिबानामे के ऊपर जो डॉक्यूमेंट्स है उसके लिए आप क्या तदबीर अपना रहे हैं, अवाम को क्या इसके अंदर सहूलत दे रहे हैं, इसकी वजाहत करना जरूरी है अवाम के सामने. अवाम बहुत कश्मपेश के अंदर है, तो मैं आपसे, आपके जरिए आपसे गुजारिश करूंगा कि इसकी भी आप वजाहत पेश करें. और साथ ही साथ मैं आज जो हैदराबाद के अंदर हालात है उसके ऊपर भी मिनिस्टर साहब की नोटिस में लाना चाहूंगा. वो तमाम उनके सामने है कि गुज़िश्ता बारिश के अंदर हैदराबाद का क्या हाल हो चुका है कि तमाम घरों के अंदर पानी आ गया. बहुत बुरा हाल है. पुराने शहर के अंदर सिर्फ एक ही नाला है, मुर्की नाला, जिसके ऊपर पुराना शहर डिपेंड है. आज जरूरत है जिस तरीके से 10% आप ग्रीन हैदराबाद के लिए आप एक बजट मुख्तस किए हैं, आप नालास के लिए, पानी की नक्काशी के लिए कुछ एक मयसर प्रोजेक्ट बनाकर तमाम पैरेलल नाला पुराने शहर में भी बनाइए, ताकि पुराने शहर के अंदर हो या नए शहर के अंदर जो नशीबी इलाके हैं उसके अंदर जो पानी घुस रहा है उससे आवाम को राहत मिल सके. थोड़ी देर, एक तो बारिश होते ही ये बारिश की वजह से एक तो लोगों के घरों में पानी घुस जाता है और 6-6, 8-8, 10-10 घंटे तक करंट नहीं रह रहा है. इससे भी आवाम को काफी तकलीफ हो रही है. तो ये तमाम चीजों के ऊपर आज जरूरी है कि इसके ऊपर हम जब एक नया कानून लेकर आ रहे हैं तो उसके अंदर ये तमाम चीजों के लिए, जब ग्रीन हैदराबाद के लिए भी हम सोच रहे हैं, तो पानी की नक्काशी के लिए भी
हमको सोचने की जरूरत है। आज ये बताया जा रहा है कि आने वाले 2-3 रोज 15 तारीख तक बहुत ज्यादा बारिश होने के इम्कानात है, उसके लिए भी हमारे को तदाबीर करने की जरूरत है। और उसके साथ ही साथ मैं मिनिस्टर साहब से ये कहना चाहूंगा कि गुज़िश्ता ये 18 मार्च को 18 मार्च और हिमायत सागर की गेट भी खोलने की बात हो रही है। अगर आज हिमायत सागर की गेट खोलते हैं तो आज नए पुल की हालत, पूरा मूसा नदी की हालत ऐसी है कि कई घर उसके अंदर मुतासिर हो सकते हैं। तो उसके लिए भी एक फेज वाइज मैनर के अंदर थोड़ा कर खोले, ना कि एकदम भरते ही पूरा खोल दिया और उसके अंदर कई लोग उसके अंदर मुतासिर हो सके। उसके लिए भी आपको सोचने की जरूरत है। नदीम कॉलोनी के अंदर पानी भरे हुआ है पूरा, वो नक्काशी के लिए भी आपको जरूरी है कि काम किया जाए। और 18 मार्च को आपने एक मीटिंग कंडक्ट की थी जिसके अंदर डेवलपमेंट कामों के लिए कहा गया था। इसके अंदर 6 खरीफ फ्लाईओवर ब्रिज है, इसमें से सिर्फ एक उप्पूगुड़ा का रेडी फॉर इनॉग्रेशन है, बाकी के काम पूरे टेकअप करने का है। और ये अपना यहां पर हॉकर्स ब्रिज के लिए भी बात की गई थी, लेकिन हॉकर्स ब्रिज भी अभी तक पेंडिंग है। ये 6 ब्रिज में से एक नलगुंडा एक्स रोड का है, आरामगढ़ टू जू पार्क का एक ब्रिज है, और श्रीपुरम कॉलोनी का है, पुराना पुल का है। ये इसके लिए आप एक बार फिर अगर से आप मीटिंग बुलाने का आप गुज़िश्ता असेंबली इलेक्शन के अंदर असेंबली में वादा करे थे, आप असेंबली सेशन में अगर से आप दोबारा फिर टाइम देंगे, मीटिंग बुलाएंगे तो फिर हम लोग आकर बैठकर मीटिंग कर लेंगे। पहले डीआरसी मीटिंग होती थी, आजकल वो भी नहीं है। आप मीटिंग कंडक्ट करिए, तो अब बुला लिए तो एक बार हम ये बैठकर अपने मसाइल की एकसुई कर सकते। और ये काम मैं कह रहा हूं, जिस वक्त सुमेश कुमार साहब कमिश्नर थे, जब से ये काम पेंडिंग है, सब लोग आगे बढ़ के आज प्रिंसिपल सेक्रेटरी हो गए, काम आगे नहीं बढ़ रहा। मिनिस्टर साहब जरा आप इसके ऊपर गौर कीजिए और ये काम कराइए। शाहीन नगर के अंदर पानी भरा हुआ है, नदीम कॉलोनी के अंदर पानी भरा हुआ है, इसकी नक्काशी के लिए भी और इसकी हमेशा बारिश के अंदर यहां पर तकलीफ हो रही है, उसके लिए भी एक मुयस्सर प्लान आप बैठकर अगर से ये करेंगे तो आप इसका प्लान बना सकते हैं। हमारे साथ बैठकर इसका प्लान बनाइए ताकि आने वाले दिनों के अंदर, गुज़िश्ता कई दहाओं से ये लोग परेशान हो रहे हैं, ताकि आने वाले दिनों के अंदर इनको परेशानी ना हो, इसका मुयस्सर प्लान बनाते हुए ये कामों की एकसुई कर सकते हैं। शुक्रिया। మినిస్టర్ గారు, భట్టి గారు. తర్వాత నేను కూడా మాట్లాడతా సార్. అనసూయ గారు. సార్ నమస్కారం సార్. ఈరోజు పురపాలక శాఖ మంత్రులు ప్రవేశపెట్టినటువంటి బిల్లును మా సిఎల్పి నేత గారు మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం సార్. ముఖ్యంగా 50% రిజర్వేషన్ ఏదైతే ఉమెన్స్ కోసం చెప్పడం జరిగిందో, దానికంటే ముందు మరి మహిళలకు ఈరోజు మహిళా కమిషన్ అనేది రాష్ట్రంలో లేదు కాబట్టి అది కూడా త్వరలోనే నియమించే విధంగా చర్యలు తీసుకుంటే ఈ 50% రిజర్వేషన్ కు తగ్గట్టుగా మహిళా కమిషన్ లేకపోవడం ఇబ్బంది సార్. కాబట్టి మరి వెంటనే చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రీన్ సిటీకి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో, మరి పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు లేదా పెద్ద ప్రయోజనాలు వచ్చినప్పుడు పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా కాకుండా ప్రజల అవసరాల మేరకు ఖచ్చితంగా అందరికీ గ్రీన్ సిటీ అనేది అవసరమే సార్. కానీ చుట్టుపక్కల చూస్తుంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద కంపెనీలు లేదా ఫార్మా సిటీస్ వస్తుంటే ఉన్నటువంటి పర్యావరణం కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఆ కంపెనీ లేదా ఆ వర్క్ పెద్ద ప్రయోజనమా చిన్న ప్రయోజనమా కాదు, అది పర్యావరణాన్ని దెబ్బతీస్తుందా లేదా అనే విధంగా చూసుకొని అనుమతులు ఇస్తూ ఖచ్చితంగా కాంక్రీట్ జంగల్ గా మారకుండా ఉన్నటువంటి పురాతనం నుంచి ఉన్నటువంటి న్యాచురల్ గా వచ్చినటువంటి హిల్స్ కానీ లేదా నదులు కానీ లేదా చెట్లు కానీ కాపాడే విధంగా ఉంటేనే భవిష్యత్తుకు ఈ యొక్క హైదరాబాదు ఇంకా భవిష్యత్ తరాలకు చక్కని పర్యావరణంతో అదే విధంగా వితౌట్ పొల్యూషన్ తోటి ఇవ్వగలుగుతామనేటువంటి విధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రులు ఇంకా అట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా ఇంకా కమిటీకి సంబంధించి ఏదైతే 4 మెంబర్స్ కమిటీ అన్నారో, గతంలో కూడా ఇందాక అంటే మున్సిపల్ శాఖ మంత్రులు గారు కూడా చెప్పడం జరిగింది, నాన్ పొలిటికల్ గా ఓన్లీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోనే
వాళ్ళ నియామకం చేస్తే బాగుంటుంది సార్. పొలిటికల్ గా ఎట్లాగో ఒక కార్పొరేటర్ లేదా అక్కడ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎన్నికైనరంటే తప్పకుండా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళే. ఇంకా మిగతా ప్రజల యొక్క సమస్యలను కూడా ప్రస్తావించే విధంగా, దృష్టి తీసుకొచ్చే విధంగా నాన్ పొలిటికల్ గా ఉండేటువంటి వాళ్ళతోటి ఈ కమిటీ వేస్తే అదే వారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే మనకు ఆల్రెడీ గ్రామ పంచాయతీలలో అట్లనే తీసుకోవడం జరిగింది గతంలో. ఇక్కడ కూడా అదే రకంగా చేస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను సార్. ధన్యవాదాలు. భట్టి గారు. సార్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ సమ్ సజెషన్స్. అధ్యక్ష, మంత్రి గారు సమాధానాలు చెప్పేటప్పుడు మేము అడిగిన వాటికి కొన్నిటికి సమాధానాలు వచ్చాయి అధ్యక్ష. ఈ 33% రిజర్వేషన్ సంబంధించి కూడా వారు స్పష్టంగా చెప్పారు. ఈ జిహెచ్ఎంసీలో 33% ఓబీసీ రిజర్వేషన్ కంటిన్యూ చేస్తున్నామని. థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీరు అలా కంటిన్యూ చేస్తే సంతోషం. చేయకపోతే మాత్రం కంపల్సరీ మీరు హౌస్లో, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పారు, కంటిన్యూ చేయవలసి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ మున్సిపాలిటీస్ సంబంధించి సరే నిన్న ఇవాళ పడినటువంటి వర్షాలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి మున్సిపాలిటీస్. హైదరాబాద్ నగరంలో మనం మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను 2-3 సూచనలు చేయదలుచుకున్నాను. కొద్దిగా వర్షం వస్తే కూడా చాలా మంది మనుషులు చనిపోయేటువంటి ప్రమాదం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న అమ్మాయి పడి చనిపోయింది, ఇంకో అతను మోటార్ సైకిల్ మీద పోతూ కూడా హైదరాబాద్ నగరంలో చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఉస్మానియా ఆసుపత్రిలో కూడా బెడ్స్లోకి, వార్డ్స్లో కూడా నీళ్లు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి సమగ్రమైన విధానం తీసుకొని వచ్చి ఇటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు పడినటువంటి వర్షానికి నా కాన్స్టిట్యున్సీలో కూడా మదర్ నియోజకవర్గంలో అధ్యక్ష జనరల్ హాస్పిటల్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. బెడ్స్ అన్ని కూడా పేషెంట్లు ఆ నీళ్లలోనే ఉండిపోయారు. ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా ఈ డ్రైనేజ్ నాలాస్ ఆక్యుపేషన్లో ఉండటం వలన, లేకపోతే ప్రాపర్ అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్లో లేకుండా అడ్డుకట్ల ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలు కట్టడం వలన ఇవన్నిటి వల్ల ఈ ప్రమాదం ఏర్పడతా ఉంది. దీనిపైన సమగ్రంగా అన్ని మున్సిపాలిటీస్కి చర్యలు తీసుకునేటట్టుగా మంత్రిగా, మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అట్లాగే మరీ ముఖ్యంగా మధిర మున్సిపాలిటీ మీకు చూస్తే చాలా ఘోరంగా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి నేను ప్రపోజల్ ఇంతకుముందు పంపించాను, మళ్ళీ పంపిస్తాను. మీరు కొంచెం దాన్ని శాంక్షన్ చేస్తే ఇటువంటి ప్రమాదం ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు నీళ్లలో మునిగిపోకుండా ఉంటాయి కాబట్టి దాన్ని చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, బిల్ ఏమో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ సంబంధించి, మరి చర్చ ఏమో రెవెన్యూకి సంబంధించిన అంశాలు, అన్ని మున్సిపల్ అంశాలు అన్ని కూడా మాట్లాడారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, మీరు ఇంకో రూపంలో అనుమతిస్తే సావధానంగా చర్చించడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ బలాలా గారు ఏదైతే చెప్పారో అధ్యక్ష, కొన్ని విషయాలు ప్రస్తావించారు వారు. ముఖ్యంగా ఇక్కడ పాత బస్తీకి సంబంధించిన కొన్ని సమస్యలు చెప్పారు. నేను ఒక ప్రత్యేక సమావేశం పిలుస్తాను అధ్యక్ష. పిలిచి వారితో గతంలో కూడా నేను టైం అడిగాను, వారికి టైం కుదరలేదు అధ్యక్ష. దానివల్ల మీటింగ్ చేయలేకపోయాం. తప్పకుండా ఆ సమావేశం పెట్టుకుని అందులో అన్ని విషయాలు కూడా వాటిని సావధానంగా తీసుకుంటాం అధ్యక్ష. నాలాస్ గురించి చెప్పారు, నోటరైజ్ ప్రాపర్టీస్ గురించి చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పారు అధ్యక్ష. आपके जितने भी डाउट हैं खासकर इस धरनी को लेके, आई विल कॉल फॉर अ मीटिंग इमीडिएटली. इनफैक्ट वी हैड डिस्कस्ड अ डेट बट अनफॉर्चुनेटली सम म्यूचुअली कन्वीनियंट डेट कुड नॉट बी फाउंड. और जैसा आपने कहा मार्च 18 को हमने मीटिंग बुलाया था, 22 तारीख से लॉकडाउन शुरू हो गया और फिर कोरोना भी चालू हो गया, तो इस वजह से थोड़ा शायद डिले हो गया होगा. बट मैं एक मीटिंग बुलाता हूँ, उसमें सारे चीज भी तफसील से बात करेंगे और जो भी हमारे तरफ से किया जा सकता है, जितना जल्दी किया जा सकता है वो बिल्कुल करेंगे. और మన గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మన అనసూయ గారు కూడా మాట్లాడారు అధ్యక్ష ఫార్మాసిటీ గురించి. మరి ఇందులో ఫార్మాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు, కాకపోతే అన్నారు. ఇక ఫార్మా విషయానికి వస్తే అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే పర్యావరణం గురించి, కాలుష్యం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరింది అధ్యక్ష. అట్లా ఉన్నది అధ్యక్ష వీళ్ళ వ్యవహారం. మొత్తం ఫార్మా కంపెనీలు, కాలుష్యము, జీడిమెట్ల, రామచంద్రాపురం, పటాన్చెరు ఎవరి హయాంలో వచ్చినాయి అధ్యక్ష? ఆ కాలుష్యం అంతా వారి హయాంలో తెచ్చి నాశనం చేసి మొత్తం ఈ రోజు వచ్చి ఇది బాగాలేదు అది బాగాలేదు అని మాట్లాడితే ఆ మాటలే బాగలేదు. నేనేమంటా ఉన్నా అంటే, ఈ రకంగా జిహెచ్ఎంసీ గురించి మాట్లాడే బిల్లులో వేరే విషయాలు జోడించి అందులో మాట్లాడితే మేము కూడా మాట్లాడక తప్పని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి మిత్రులు బట్టి గారిని నేను కోరుతా ఉన్నాను, మీరు ఫార్మాసిటీ విషయమే మాట్లాడదలుచుకుంటే తప్పకుండా ఇంకో రూపంలో రండి. గంట కాకపోతే 3 గంటలు స్పీకర్ గారు అనుమతి తీసుకొని 3 గంటలు మాట్లాడదాం. మీ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎలా చేయబోతున్నాము, ఫార్మాసిటీలో ఎంత న్యాయబద్ధంగా ముందుకు పోతున్నాం,
మీరు బయట గావు కేకలు పెడగబోలు చాలా పెడుతున్నారు, మేము కూడా వింటున్నాం. తప్పకుండా వాటికి ధీటైన సమాధానం సరైన సమయంలో ఇస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ కాలుష్యం గురించి మాట్లాడితే మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. దయచేసి మానుకుంటే మంచిదని చెప్పి మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక అన్ని విషయాలు మిత్రులు రెవెన్యూ గురించి ఏదైతే అడిగారో, రేపు డే లాంగ్ మీటింగ్ ఉంది అధ్యక్ష. చీఫ్ సెక్రటరీ గారు, నేను, తర్వాత మా మొత్తం మున్సిపల్ టీం కూడా ఉంటాం అధ్యక్ష. తప్పకుండా ఎవరైనా ఎమ్మెల్యేస్ రాదలుచుకుంటే వారు కూడా పార్టిసిపేట్ చేయదలుచుకుంటే చేయవచ్చు. వారికి ఏమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ జిహెచ్ఎంసీ యాక్ట్ ఏదైతే ప్రస్తుతం 5 సవరణలతో ముందుకు తెచ్చామో దాని విషయంలో అన్ని సందేహాలు కూడా నివృత్తి అయినాయి కాబట్టి బిల్లును ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. The question is that the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it. Yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 6. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clauses 2 to 6, Clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it. Yes have it. Clauses 2 to 6, Clause 1, enacting formula and long title do stand part of the bill. I shall request the Minister for Municipal Administration and Urban Development to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it. Yes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Law to move the motion for taking into consideration of the Code of Criminal Procedure, Telangana Amendment Bill 2020. Speaker, sir, I beg to move for taking into consideration of the Code of Criminal Procedure, Telangana Amendment Bill 2020. Motion moved. I request the Minister to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష, కోర్టుల్లో విచారణ సందర్భంగా నిందితుడిని పరచవలసిన అవసరం ఉంటుంది. చాలా సందర్భాల్లో జామీన్ ఇచ్చిన తర్వాత నిందితుడు కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల విచారణ ముందుకు వెళ్లకుండా కేసులు దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. చాలా కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఇలా నిందితుల్ని హాజరుపరచడంలో జామీందారు షూరిటీ బాధ్యత తీసుకోవడం లేదు. కాబట్టి జామీందారు బాధ్యతను పెంచాల్సి ఉంటుంది. మార్చి 19, 20, 2016లో 2 రోజులు జరిగిన రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల మహాసభ సమావేశంలో సివిల్ క్రిమినల్ కేసులలో ట్రయల్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ప్రభావం అనే అంశం చర్చించినప్పుడు తీవ్రమైన అపరాధ విషయాలలో నిర్ధారించబడిన తేదీన జామీందారు షూరిటీ నిందితుడిని హాజరుపరచడంలో వైఫల్యం చెందిన ఎడల జామీందారుకు జరిమానా, ఫైన్ విధించేందుకు క్రిమినల్ ప్రక్రియ స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973ను తగు రీతిగా సవరించాలని సూచించడం జరిగింది. ఈ విషయంలో సివిల్ ప్రక్రియ స్మృతి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 సెక్షన్ 123 కింద ఏర్పాటు చేయబడిన న్యాయాధీశుల రూల్స్ కమిటీ క్రిమినల్ ప్రక్రియ స్మృతి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లోని సెక్షన్ 441 మరియు ఫోరం 45 తగు రీతిగా సవరించాలని సూచించింది. దీన్ని గౌరవనీయులైన న్యాయాధీశులు పూర్తి న్యాయస్థానం ఆమోదించడం జరిగింది. గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం సిఫారసును అనుసరించి తీవ్రమైన అపరాధముల విషయంలో నిర్ధారించబడిన తేదీన జామీందారు నిందితుడిని హాజరుపరచడంలో వైఫల్యం చెందితే అతనికి జరిమానాను విధించుటకు క్రిమినల్ ప్రక్రియ స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సెక్షన్ 441 సెక్షన్ మరియు ఫారం నంబర్ 45ను తగు రీతిలో సవరించాలని నిర్ణయించడమైనది. ఈ సవరణ వల్ల న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం అవడమే కాక కేసులు త్వరితగతిన పరిష్కారం కావడానికి వీలవుతుంది. కాబట్టి ఈ బిల్లును ఆమోదించవలసిన సభను కోరుతా ఉన్నాం. భట్టి గారు. సార్, ఈ బిల్లు
సరే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు న్యాయాధీశులు అందరూ కలిసి సిఫార్సు చేసిన దాని మీద చేస్తాం, సంతోషం. దీంతో పాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా దళిత గిరిజనుల పైన ఎక్కువ పెద్ద మొత్తంలో హత్యలు చేయటం, మానభంగాలు చేయటం ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను దాంట్లో వస్తా ఉన్నాను, బిల్లు మీద మాట్లాడండి. బిల్లు మీద మాట్లాడుతున్నాను అధ్యక్ష. అంటే నేరస్తుల్ని శిక్షించే దాంట్లో త్వరితగతిన జామీన్ ఇచ్చినప్పుడు కానీ ఆలస్యం చేయకుండా జరగకుండా ఉండటం కోసం న్యాయాధీశులు చేసినట్లు సిఫార్సును మనం ఈరోజు బిల్ పాస్ చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రభుత్వానికి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనులు మహిళలపైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దాని మీద కూడా చర్యలు తీసుకునేటట్టుగా మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్నే ఖమ్మంలో చిన్న అమ్మాయి అధ్యక్ష, చిన్న అమ్మాయి పెట్రోల్ పోసి గౌరవ సభ్యులు బట్టి గారు ఏదైతే లేవనెత్తిన అంశాల మీద చాలా కన్సర్న్ ఉంది అధ్యక్ష. గవర్నమెంట్కి తప్పకుండా దాని మీద అన్ని విషయాలు చూసుకుంటారు. అది సరైన ఆయన చెప్పదలుచుకుంటే ఇంకా వేరే సందర్భంలో సరైన ఫార్మేట్లో వచ్చి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు ఈ బిల్కు అమెండ్మెంట్ కన్ఫైన్ కావాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష తమ ద్వారా. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష, వేరే ఫామ్ లో రావడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఒకటే రోజు పెడతారు, ఏమంటే బిల్లులు పెడతారు, కానీ అమెండ్మెంట్స్ కూడా టైం ఇవ్వలేదు. ప్రొసీజర్ మనమేం ఫాలో కావట్లేదు. కనీసం ఈ సందర్భంగానైనా చెప్దామని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇది సీరియస్ గా రాష్ట్రంలో ఉన్న సమస్య అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ అమ్మాయికి కూడా, నర్సమ్మ అనే అమ్మాయికి కూడా మంచి వైద్యం అందించండి. సీరియస్ గా ఈ దాడుల్లో చనిపోయినటువంటి దళిత గిరిజనుల మీద వాళ్ళకి కొంత సహాయ సహకార ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించండి. దాడులు చేసినటువంటి వాళ్ళపైన కఠినంగా శిక్షలు పడేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం సామాజిక తెలంగాణను తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటే మనం పట్టించుకోవడం కూడా మంచిది కాదు. దయచేసి ఆ పని చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యే జరుగుతూ ఉంది. ప్రొసీజర్ కాకుండా కాదు. కానీ మినిస్టర్ గారు దీనిపైన వారు చెప్పిన మూయేనా నో డిస్కషన్ ఇస్ ఓవర్. The question is that the Code of Criminal Procedure Telangana Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, clause 1 enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Clauses 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Law to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill will be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Indian Stamp Telangana Amendment Bill 2020. Speaker, sir, I beg to move for taking into consideration of the Indian Stamp Telangana Amendment Bill 2020. Motion moved. I request the Minister to explain the aims and objects and the salient features of the bill. అధ్యక్ష, మనందరికి తెలుసు ఈ వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల క్రయ విక్రయాలు అంటే అమ్మడము కొనడము, అట్లాగే ఆస్తి హక్కుల మార్పిడి మ్యుటేషన్స్,
ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఉండాలని, ఏ ఒక్క అధికారికి కూడా విచక్షణ అధికారాలు ఉండకుండా ప్రజలకు మెరుగైన విధంగా ఈ సేవలు అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఇదివరకే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్ యాక్ట్ 2020ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అట్లాగే మున్సిపల్ యాక్ట్ 2019లో 11th యాక్ట్ని సవరించడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే ఈ రెండిట్లో కూడా ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం ముందే గవర్నమెంట్ నిర్ధారించినటువంటి విలువ పైన 100% స్టాంప్ డ్యూటీ కట్టి తప్పనిసరిగా ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలనే ప్రతిపాదన ఉంది అధ్యక్ష. ఈ రెండు, ఒక బిల్లో ఒక దాంట్లో అమెండ్మెంట్లో. సో అధ్యక్ష, ఈ ప్రతిపాదనకు ఈ ప్రతిపాదనని లీగల్ ఫ్రేమ్లోకి తీసుకురావడానికి ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899లోని సెక్షన్ 47A 2000లో చివరిసారిగా అమెండ్ అయింది. దాన్ని సవరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది అధ్యక్ష. దీనికి ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా కావాలి అధ్యక్ష. అయితే ఈ సెక్షన్ అసలు ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1899లోని ఈ సెక్షన్ 47A మొదలు 1971లో దీన్ని పెట్టి తర్వాత అనేక సార్లు మార్పులు అధ్యక్ష. 86లో, 98లో, 99లో, 2005లో ఇట్లా అనేక సార్లు మార్పులు జరిగి 2005లో సవరించినటువంటి 47A సెక్షన్ ఇప్పుడు అమల్లో ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఈ రిజిస్ట్రేషన్స్లో అండర్ వాల్యూ చేయకుండా ఉండటానికి, ఎవరైనా అండర్ వాల్యూ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండటానికి ఇది తీసుకొచ్చి రక్షణ. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములకు సర్వే నంబర్ల ఆధారంగా, అట్లాగే వ్యవసాయేతర ఆస్తులకు డోర్ నంబర్ల ఆధారంగా గవర్నమెంటు ఒక విలువను నిర్ధారించి ఒక రిజిస్టర్ని కూడా మెయింటైన్ చేస్తాం అధ్యక్ష. అయితే దాన్ని గవర్నమెంట్ గైడ్ లైన్ రిజిస్టర్ అని చెప్పి అంటారు అధ్యక్ష. అయితే ఇప్పుడు జరుగుతున్న రిజిస్ట్రేషన్లు సాధారణంగా 2 పద్ధతుల్లో జరుగుతాయి అధ్యక్ష. ఒకటేమో ఆ గవర్నమెంట్ గైడ్ లైన్ రిజిస్టర్లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం, లేదా ఇద్దరు పార్టీలు సమ్మతించుకొని డాక్యుమెంట్లో వారు పొందుపరిచిన విలువ ప్రకారం ఆ రెండుటి మీద ఏది ఎక్కువైతే అది ఆ విలువను తీసుకొని దాని మీద స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అధ్యక్ష. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇంకొక రకం ఏముందంటే అధ్యక్ష, ఈ సెక్షన్ 47A ఇంకొక ప్రొవిజన్ కూడా దాంట్లో పెట్టిరు అధ్యక్ష. ఎవరైనా గవర్నమెంట్ గైడ్ లైన్ రిజిస్టర్లో ఉన్న విలువ ఆ ప్రాపర్టీకి ఎక్కువ ఉన్నదని భావిస్తే వీరు ఈ 47A ద్వారా సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ అయ్యి, అయ్యా మాకు ఈ విలువ ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఏం చేస్తాడంటే 50% స్టాంప్ డ్యూటీ మాత్రమే కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసేసి దాన్ని పెండింగ్లో పెట్టి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కు ఆయన రిఫర్ చేస్తారు అధ్యక్ష. ఇట్లా పార్టీ ఇట్లా ఎక్కువ అంటున్నారు వాల్యూ, మన గవర్నమెంట్ రిజిస్టర్లో ఉన్న వాల్యూ ఎక్కువ అంటున్నారు, దీన్ని మీరు తేల్చండి అని చెప్పి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి రిఫర్ చేస్తారు. కానీ అప్పటికే రిజిస్ట్రేషన్ చేసేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయితే అక్కడ ఈ ఐజీ గారు ఈ గవర్నమెంట్ గైడ్ లైన్ వాల్యూ కంటే ఆ విలువను ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, లేదా అంతనే ఉంచొచ్చు. ఆయనకు డిస్క్రిషనరీ పవర్ ఈ 47A ఇస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ విశేష విచక్షణ అధికారాలను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడే అవకతవకలకు
అవినీతికి జరిగే ఆస్కారం, నేను 100% చేస్తారో అని నేను అనను, అట్లా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ 47A సెక్షన్ని ఆ ఐజీ ఇప్పుడున్నటువంటి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి ఉన్నటువంటి అధికారాలని, ఈ విచక్షణ అధికారాలని తొలగిస్తూ ఈ 47Aకి సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నారు అధ్యక్ష. అయితే దీంట్లో ఈ 47Aలో ఈ 2005 నాడు సవరించిన నాటికి ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ని కొన్ని అట్లా ఉంచింది అధ్యక్ష. ఒకటి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ వాళ్ళు వాల్యూ డిక్లేర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే దానికి ఒప్పుకోవడం. అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వారు ఏ వాల్యూ చెప్తే ఆ వాల్యూ దానికి ఆథరైజ్ చేయొచ్చు అని చెప్పి దీంట్లో ఉంది అధ్యక్ష. అట్లనే ఉంచినాం అధ్యక్ష ప్రొవిజన్. అయితే ఇంకా ఇక్కడ కూడా ఇంకెవరికైనా సీరియస్ మరి గ్రీవెన్సెస్ అభ్యంతరాలు ఉంటే మరి ఎక్కడికి పోవాలని ఒక ప్రశ్న వస్తుంది అధ్యక్ష. అయితే దీంట్లో ఆల్రెడీ ఒక అల్యూమినియం కమిటీ, ఒక కమిటీ వేస్తున్నారు అధ్యక్ష. ఆ కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు అని ఉంది. అయితే కానీ ఇప్పుడు కమిటీ ఉంటుంది అట్లనే, కానీ ఆ కమిటీకి నువ్వు అప్పీల్ చేసిన తర్వాత ఆ కమిటీ కూడా అధ్యక్ష ఈ అర్బన్ ఏరియాస్కి అయితేనేమో కలెక్టర్ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కన్వీనర్గా, అంటే ఎందుకు పెట్టారు కమిటీ అంటే ఏ ఒక్క అధికారికి విచక్షణ అధికారం తీసేస్తున్నాం కాబట్టి ఒక అధికారి దగ్గర ఉంటే ఏమైనా జరగచ్చేమో ఉంటుంది కాబట్టి ఒక కమిటీగా ఉంటే దాన్ని మినిమైజ్ చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈ కమిటీ పెట్టి దానికి చైర్మన్గా కలెక్టరు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కన్వీనరు, మున్సిపల్ కమిషనర్ ఆ ప్రాంతానికి అర్బన్ ఏరియా కాబట్టి ఒక మెంబరు, జడ్పీ సీఈఓ ఒక మెంబరు, డిఐజీ స్టాంప్స్ మార్కెట్ వాల్యూ ఎవరైతే ఉంటారో ఆయన ఒక మెంబరు, ఇట్లా వీళ్ళందరితో కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరైనా సీరియస్ గ్రీవెన్సెస్ నాకు వాల్యూ ఎక్కువ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు దాని మీద ఎగ్జామిన్ చేసి వారు ఒక వాల్యూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం 100% స్టాంప్ డ్యూటీ కట్టి మళ్ళీ సేమ్ దండేలో స్లాట్ బుక్ చేసుకొని పోవాల్సి ఉంటుంది అధ్యక్ష. అయితే ఒక అప్పీల్కి మాత్రం అవకాశం ఉంది. అది ఇండివిజువల్ కాకుండా కమిటీకి అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. అంటే ఏ తర్వాత ఈ సవరణతో అధ్యక్ష అవినీతి అవకతవకలను రూపుమాపడం, ప్రజలకు ఈ రిజిస్ట్రేషన్ల వేధింపుల బారి నుండి ముక్తిని ఇవ్వడం, అట్లనే ప్రభుత్వం అండర్ వాల్యూ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండు కొట్టడాన్ని ఆపడం. అయితే దీంతో ఇంకొక మంచిది కూడా ఏముందంటే అధ్యక్ష, ఆ ఆస్తి యొక్క రిజిస్ట్రేషను, మ్యుటేషన్. ఇంతకుముందు ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఈ అర్బన్ ఏరియాస్ అయితే మున్సిపాలిటీలకు, లోకల్ ఏరియాస్ అయితే ఇంకొక అట్లా మ్యుటేషన్కి పోయి అక్కడ మ్యుటేషన్ జరుగుతుండే అధ్యక్ష. ఈ మున్సిపల్ యాక్ట్ని కూడా సవరిస్తున్నాం, దీన్ని సవరించడం జరుగుతూ ఉన్నది. సో ఏంటంటే సవరించినాం ఆల్రెడీ. ఏంటంటే ఈ మ్యుటేషన్ చేసే అధికారం కూడా అక్కడే రిజిస్ట్రేషన్ చేసే అథారిటీకే ఇచ్చేయడం. అంటే రిజిస్ట్రేషను, మ్యుటేషను, ఇమ్మీడియట్గా డాక్యుమెంట్ కాపీ కూడా ఒకే రోజు వాళ్ళకి అందేటట్టు, ప్రజలకు అందేటట్టు ఈ సవరణను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏతావాద ప్రజలకు మెరుగైన సేవలు పారదర్శకంగా, అవినీతికి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఇది ఒక రివల్యూషనరీ సవరణ అధ్యక్ష. కాబట్టి ఈ సవరణని ఆమోదించి మరి చర్చించి ఏమన్నా ఉంటే ఏముండదని నేను అనుకుంటున్నా. ఇట్స్ ఎ ఫేర్ అండ్ క్లీన్ ప్రపోజల్. మరి సవరణను ఆమోదించి బిల్ని పాస్ చేయాలని మీ ద్వారా గౌరవ సభ్యులు కోరుతాము. బొంగుడి సునీత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బిల్లు పైన చర్చించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యంగా భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మ్యుటేషన్స్ కావచ్చు, అదేవిధంగా పౌతీలు అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక మంచి చట్టాన్ని తీసుకురావడం, తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టదారు పాస్ పుస్తకముల చట్టం 2020ని అమల్లోకి తీసుకురావడం వల్ల ఈరోజు మరి రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా భూ వివాదాల్లో చిక్కుకున్న వారు, భూములు ఇక్కడ కొనుక్కొని విదేశాలకు వెళ్ళేవాళ్ళు, ఊర్లో భూమి ఉన్న పట్టణ ప్రాంతాలకు ఉద్యోగాల వలన, వ్యాపారాల వలన వెళ్ళకపోవడం వల్ల మరి ఇలాంటి వాళ్ళకి ఈ చట్టం చేయడం వల్ల ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టయింది. అదేవిధంగా ఇప్పుడు 47A యొక్క చట్టాన్ని, యాక్ట్ని సవరణ చేయాల్సిందిగా ఈరోజు బిల్ పాస్ చేయడం జరిగింది. తద్వారా మంచి ఉపశమనం